పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్లో మరోసారి పెద్ద పులి సంచారం కలకలం రేపింది. దేవీపట్నం మండలం ఇందుకూరు పంచాయతీ కొత్తవీధి పోతవరం గ్రామ సమీపంలోని జోడిమామిల్లా అటవీ ప్రాంతంలో పెద్ద పులి పాదముద్రలు కనిపించడంతో ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్న అటవీ ప్రాంత ప్రజలు భయంతో వణుకుతున్నారు. ఇప్పటి వరకు పెద్ద పులి బారిన పడి 27 పశువులు మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి సంచారంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లోకి ఒంటరిగా వెళ్లకూడదని, తప్పనిసరిగా గుంపులుగా మాత్రమే వెళ్లాలని సూచిస్తున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, రాజకీయ నాయకులందరూ ఏకమై మా ఏజెన్సీ ప్రాంతంలో పులుల్ని వదలడం జరిగింది. ఇది ఎవరిని ఎప్పుడు దాడి చేస్తే తెలియదు. కోడి చేస్తే ఒక రేటు, మేక చేస్తే ఒక రేటు, గొడ్డు చేస్తే ఒక రేటు, ఒక్కొక్కడికి ఒక రేటులోనే అధికారులు ఊహించుకుంటున్నారు. మరి ఇక్కడ ఇప్పుడు ఇదంతా ఎండాకాలం టైం, ఇప్పుడంతా జీడిమాడ పిక్కలకి వెళ్లే టైం, ఆ కింద తుప్పలు నరకాల పిక్కలు ఏరుకునే టైం. ఇలాంటిది అప్పుడు ఈ పులులు వదలడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులు వెళ్లి పిక్కలు ఏరగలరా, అడవిలోనే ఫలసాయాన్ని తెచ్చుకోగలరా, ఏమి చేయగలరు? దాన్ని బట్టి మీరు ఆలోచించండి. మీ పాలన ఎలా ఉందంటే నియంత్రణ పాలన. అంటే ఎప్పుడో మా పెద్దలు చెప్పేవారు, రాజుగారు గుర్రం వదిలితే ఆ గుర్రం ఎక్కడి దాకా వెళ్తే ఆ భూమి నాదేనని చెప్పేవారు. అలాగా వీళ్ళు నియంత్రణ పాలనల కింద పులులను వదిలి అది ఎక్కడి దాకా వెళ్తుందో అదంతా కూడా మా అడవే, మా ప్రాంతం, అక్కడున్న ఆదివాసులందరూ కూడా బయటికి వెళ్ళిపోతారు. ఆ కొండనంతా కూడా దోసుకొని, అడవిని దోసుకొని తిందామని, ఆ మట్టిని దేవి ఫలసాయం చేసుకుందామని కొత్త ఎత్తుగడలతో మీరు రాజకీయంగా వ్యవహరిస్తున్నారు. ఇది పద్ధతి మార్చుకోండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, రాజకీయ నాయకులు. పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్లో మరోసారి పెద్ద పులి సంచారం కలకలం రేపింది. దేవీపట్నం మండలం ఇందుకూరు పంచాయతీ కొత్తవీధి పోతవరం గ్రామ సమీపంలోని జోడిమామిల్లా అటవీ ప్రాంతంలో పెద్ద పులి పాదముద్రలు కనిపించడంతో ఆ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్న అటవీ ప్రాంత ప్రజలు భయంతో వణుకుతున్నారు. ఇప్పటి వరకు పెద్ద పులి బారిన పడి 27 పశువులు మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి సంచారంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ లో రక్తం మరిగిన పెద్ద పులి మరోసారి కలకలం రేపుతుంది. దేవీపట్నం మండలం ఇందుకూరు పంచాయతీ కొత్త వీధి గ్రామంలోను, అదేవిధంగా పోతవరం గ్రామం సమీపంలోని జోడిమామిల్లా అటవీ ప్రాంతంలో పులి కాడిజాలను కనపడంతో ఇక్కడున్న ప్రాంత ప్రజలంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో ఈ అటవీ ప్రాంత ప్రజలు ఎప్పటికప్పుడు పులి బలంతో వణుకుతున్నారు. 2 రోజుల క్రితం వినుకొండ ప్రాంతంలో సంచరించిన ఈ పెద్ద పులి ఒకేసారి 3 దూడలను చంపి అటు గ్రామస్తులను, ఇటు అటవీ శాఖ అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఇప్పటి వరకు పెద్ద పులి బారిన పడి 27 పశువులు మృతి చెందినట్లు అటవీ శాఖ అధికారులు ఇప్పటికే ధృవీకరించారు. అయితే పోతవరం గ్రామ సమీపంలో జోడిమామిల్లా ప్రాంతంలో పులి జాడలు మరోసారి కనబడడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కొద్ది దూరంలోనే పులి ప్రయాణించి పోలవరం ముంపు ప్రాంతం నుండి మైదానం ప్రాంతంలోకి ప్రవేశించే అవకాశం ఉండడంతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మరింత భయపడుతున్నారు. అయితే ఈ పులి సంచారంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు. రంపచోడవరం సబ్ డిఎఫ్ఓ అనూష ప్రజలు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. అటవీ ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లకూడదని, తప్పనిసరిగా అయితే గనక గుంపులుగా మాత్రమే వెళ్లాలని, పులి దాడిలో ప్రాణాలు కోల్పోయిన పశువులకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందిస్తామని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. సంపత్, అయితే అడవిలో జీవనం సాగిస్తున్న ఈ గిరిజనుల గుండెల్లో మాత్రం ప్రాణభయం ఇంకా ఎక్కడ చెదిరిపోలేదు. ఎక్కడ చప్పుడు కదిలినా, ఎక్కడ కదలికలు వినిపించినా అది పులి అడుగుల శబ్దంగానే వినిపిస్తుందంటూ గ్రామస్తులు వాపోతున్నారు. పులి అడుగుజాడలు కనిపించడంతో అడవి అంచునున్న గ్రామాలన్నీ కూడా రాత్రింబవళ్లు కంటి మీద కునుకు లేకుండా కాపురాలు కాస్తున్నారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్.